నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శనివారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామి వారికి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నేత్రపర్వంగా తిరుచి వాహన సేవ, ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు. శ్రీకాళహస్తి కలంకారీ కళాకారునికి అరుదైన గౌరవం. ప్యారిస్ పారా ఒలింపిక్స్ ముగింపు వేడుకల కార్యక్రమంలో పాల్గొననున్న వేలాయుధం శ్రీనివాసులు. మలేషియాలో మ్యాన్ హోల్లో పడి మృతి చెందిన కుప్పం మహిళ, మృతురాలి కుటుంబాన్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం సందర్భంగా శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదయుక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం సందర్భంగా శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదయుక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాన్ని నిర్వహించారు. తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏసీ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ్ యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
పరమేశ్వర ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు భక్తుల శివనామస్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్యమంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబిక దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు.
శ్రీకాళహస్తి కలంకారీ కళాకారునికి అరుదైన గౌరవం దక్కింది. ప్యారిస్ నగరంలో జరిగే పారా ఒలింపిక్స్ ముగింపు వేడుకల కార్యక్రమంలో వేలాయుధం శ్రీనివాసులు పాల్గొననున్నారు. ఒలింపిక్స్ వేడుకల ముగింపు కార్యక్రమంలో ప్రఖ్యాత కలంకారీ కళను ప్రదర్శించే అవకాశం ఆయనకు లభించింది. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరగనున్న పారా ఒలింపిక్స్ వేడుకలలో పాల్గొనే అరుదైన అవకాశం శ్రీకాళహస్తి కలంకారీ కళాకారునికి దక్కింది. భారతదేశంలోని 5 రాష్ట్రాల నుంచి 5 విభిన్న కళలలో ప్రతిభావంతులైన 5 మంది కళాకారులకు మాత్రమే ప్రదర్శనలో పాల్గొనేందుకు అవకాశం దక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి శ్రీకాళహస్తి వాసి అయిన శిల్పగురు అవార్డు గ్రహీత వేలాయుధం శ్రీనివాసులను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్యారిస్ ఒలింపిక్స్ వేడుకల్లో ప్రఖ్యాత కలంకారీ కళను ప్రదర్శించి అరుదైన గౌరవం తనకు దక్కడంతో చాలా సంతోషంగా ఉందని శ్రీనివాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున తనకు ఈ అవకాశం కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వం, దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పేరు వేలాయుధం శ్రీనివాసులరెడ్డి. ఈ కలంకారీ కళను 42 సంవత్సరాలుగా జీవిస్తూ కాళహస్తిలో ఉంటున్నాను. నాకు మన స్టేట్ ప్రభుత్వం 2 అవార్డులు ఇచ్చింది. తమిళనాడు ప్రభుత్వం 1 అవార్డు ఇచ్చింది. మన భారత ప్రభుత్వం 3 అవార్డులు ఇస్తుంది. దాంట్లో నేషనల్ మెరిట్ అవార్డు వచ్చింది. దాని తర్వాత నేషనల్ అవార్డు కాకుండా దానికంటే పెద్ద అవార్డు అయిన శిల్పగురు అవార్డుకి అప్లై చేశాను. దాంట్లో నాకు 2019లో అవార్డు వచ్చింది. 2022కు నాకు అవార్డు ఇచ్చారు. ఆ తర్వాత నాకు ఇప్పుడు మన భారత ప్రభుత్వం నుంచి ఒక 5 మంది కళాకారులను ప్యారిస్లో పారామిలిటరీ ఒలింపిక్స్లో జరుగుతున్నాయి, అక్కడికి మమ్మల్ని ఆహ్వానించారు. ఈ 5 మందిలో మన ఆంధ్ర తరపున శ్రీకాళహస్తి నుంచి ఈ కలంకారీ తరపున నన్ను ఆహ్వానించారు. నాతో పాటు ఇంకా 4 కళాకారులు వస్తున్నారు. ఒకరు కర్ణాటక నుంచి, ఒకరు జమ్మూ కాశ్మీర్ నుంచి, ఒకరు రాజస్థాన్ నుంచి, ఒకరు ఢిల్లీ నుంచి వస్తున్నారు. మేము 5 మంది మన భారతదేశం తరపున మన కళలను తీసుకువెళ్ళి ప్యారిస్ రాష్ట్రంలో వాళ్ళకి మా కలంకారీ నైపుణ్యత, వాళ్ళకి హస్తకళ చేసే నైపుణ్యతను ప్రదర్శించి మన భారతదేశ ప్రతిష్టను ఇనుమడింపు చేసేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాము. మాకు 5 మందికి
భారత ప్రభుత్వము అక్కడికి రాను పోను అన్ని ఖర్చులు చూసుకుంటూ అక్కడ ఒక రోజుకు 50 యూరోస్ కూడా ఇస్తూ మమ్మల్ని అన్ని ఖర్చులు వారే చూసి తిరిగి తీసుకొచ్చి ఇక్కడికి వచ్చే వరకు వాళ్ళే ఇది తీసుకొనేసి పెడుతున్నారండి. శ్రీకాళహస్తి పట్టణం ఎస్ఎస్బి ప్రభుత్వ హై స్కూల్లో జాతీయ అంతరిక్ష దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి పెంచేందుకు గాను వివిధ అంశాలపై నెల రోజులుగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. చంద్రయాన్-3 విజయానికి గుర్తుగా ఆగస్టు 5వ తేదీని భారతదేశం నేషనల్ స్పేస్ డే జాతీయ అంతరిక్ష దినోత్సవంగా నిర్వహించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి పట్టణం ఎస్ఎస్బి ప్రభుత్వ హై స్కూల్లో జాతీయ అంతరిక్ష దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి పెంచేందుకు గాను వివిధ అంశాలపై నెల రోజులుగా వివిధ కార్యక్రమాలు చేపట్టారు. విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణల ప్రదర్శనలు చేపట్టారు. ఈ ప్రదర్శనను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బృందాదేవి, ఉపాధ్యాయ బృందం వీక్షించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బృందాదేవి మాట్లాడుతూ చంద్రయాన్-3 మిషన్ విజయవంతం సందర్భంగా ప్రతి ఏడాది ఆగస్టున జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారని గుర్తు చేశారు. విద్యార్థులకు అంతరిక్ష పరిశోధనలపై క్విజ్ పోటీలు, స్పేస్ సైన్స్పై పోస్టర్ మేకింగ్ పోటీలు నిర్వహించామని, నేడు జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలల్లోని విద్యార్థులు అనేక అంశాలపై ప్రదర్శనలు చేపట్టారని, విద్యార్థుల్లోని ప్రతిభను కనబరిచే విధంగా నేడు జాతీయ అంతరిక్ష దినోత్సవం నిర్వహించామన్నారు. ఈరోజు అంతరిక్ష పరిశోధనలో దేశం సాధించిన విజయాలను జరుపుకుంటుందని, ముఖ్యంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో యొక్క సహకారాన్ని హైలైట్ చేస్తుందన్నారు. అంతరిక్ష సాంకేతికతలో భారతదేశాన్ని కొత్త శిఖరాలకు నడిపించిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లను గౌరవించడమే కాకుండా యువ మనస్సులకు ప్రేరణగా కూడా ఉపయోగపడుతుందన్నారు. 23వ తేదీ నేషనల్ స్పేస్ డే సందర్భంగా శ్రీ సరస్వతీబాయి పురపాలక ఉన్నత పాఠశాలలో మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈరోజు ప్రత్యేకత నేషనల్ స్పేస్ డేని గత సంవత్సరం చంద్రయాన్-3 విజయవంతమైన సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి గారు ఇస్రో క్షేత్రానికి వెళ్ళి ఆ శాస్త్రవేత్తలను అభినందిస్తూ ఆగస్టు 23వ తేదీన ప్రతి సంవత్సరము జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకోవాలని, అదేవిధంగా చంద్రయాన్-3 దక్షిణ ధ్రువం పైన ల్యాండ్ అయినటువంటి ప్రదేశాన్ని శివశక్తిగా నామకరణం చేసి ఇస్రో శాస్త్రవేత్తలందరినీ అభినందించారు. ఈ సంవత్సరం జాతీయ అంతరిక్ష డే దినం థీమ్ ఏమంటే మిషన్ మూన్ ఇండియాస్ హిస్టారిక్ లీప్ అని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగానే ప్రతి పాఠశాలలోనూ అన్ని ప్రదేశాల్లో విద్యార్థులకు తెలియజేసే విధంగా జాతీయ అంతరిక్ష పరిశోధనలు ఏం చేశారు, మిస్సైల్ మ్యాన్ అయినటువంటి అబ్దుల్ కలాం గారి గురించి, చంద్రయాన్-3 గురించి, ల్యాండ్ రోవర్ గురించి, ప్రజ్ఞావాన్ గురించి, చంద్రయాన్-3 విజయవంతం చేయడంలో ప్రధానమంత్రి గారి పాత్ర ప్లస్ శాస్త్రవేత్తల పాత్ర చాలా ఉంది. ఈ కృషిని, ఈ విజయవంతమైనటువంటి చంద్రయాన్-3 గురించి మా విద్యార్థులకు తెలియజేస్తూ మేము ఈ కార్యక్రమాన్ని పాఠశాలలో నిర్వహించుకుంటున్నాము. Morning everyone, my name is SK Nasiha Banu. I am studying 7th class B section in SSB Municipal High School. I want to tell something about the National Space Day. The Indian government has declared 23rd August 2023 as National Space Day. This year we all are celebrating the first National Space Day. This day we all are commemorate the successful landing of Chandrayaan-3 on the moon on 23rd August 2023 as the Indian Space Research Organization ISRO reached a significant milestone by successful landing of Chandrayaan-3 on landing and rover on the moon. The successful gentle will be touched down the Vikram lander on the moon. My recognition and achievement, the Prime Minister Narendra Modi proclaimed 23rd August 2023 as National Space Day. This assembly is to purpose is the national, we all are celebrating the National Space Day and inspiring students by highlighting achievements of India's. We all know that the India's Kalpana Chawla was the India's first woman who traveled in space. We all know that the India's space program began in 1969 with an explanation of ISRO. Thank you for this giving wonderful.
Everyone, myself K. Tanushri. I am studying 7th class C section in SSB Municipal High School. August 23rd marks a historic moment of Indian Space Day, our first national space day. Exact 1 year ago, August 23rd, 2023, India has soft landed on the lunar South Pole region. The achievement of India, the first this region to explore this region and the fourth to the land on the moon after the Russia and USA and China. Kalpana Chawla was Indian woman of his space traveler. He was very excited. Thank you. మలేషియాలో కుప్పం మహిళ మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. స్థానికంగా జనరల్ స్టోర్ నిర్వహిస్తున్న విజయలక్ష్మి అనే 45 ఏళ్ల మహిళ నడుస్తుండగా మ్యాన్హోల్లో పడి గల్లంతైంది. సమాచారం అందుకున్న కుప్పం టీడీపీ నేతలు మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మలేషియాలో కుప్పం మహిళ మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. స్థానికంగా జనరల్ స్టోర్ నిర్వహిస్తున్న విజయలక్ష్మి అనే 45 సంవత్సరాల మహిళ నడుస్తుండగా మ్యాన్హోల్లో పడి గల్లంతైంది. సమాచారం అందుకున్న కుప్పం టీడీపీ నేతలు మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని అనిమిగాని పల్లికు చెందిన విజయలక్ష్మి మలేషియాలోని కౌలాలంపూర్లో ఫ్యాన్సీ స్టోర్ నిర్వహిస్తున్నారు. అనూహ్యంగా జరిగిన ప్రమాదంలో ఆమె మృతి చెందడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ప్రస్తుతం అక్కడ సిబ్బంది ఆమె మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మారేడుపల్లి గ్రామంలో ఓ ఇంట్లో దీపావళి టపాకాయలు తయారు చేస్తుండగా పేలుడు జరగడంతో భార్యాభర్తలు ఖాదర్ బాషా, జరీనా మృతి చెందారు. వారి 3 ఏళ్ల కుమారుడు అమీదు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంటి ఆవరణలో ఉన్న ఆవు కూడా చనిపోయింది. నిన్న రాత్రి వారి ఇంట్లో పేలుడు జరగడంతో ఇరుగు పొరుగు వాళ్లతో పాటు పోలీసులు ఘటనా ప్రదర్శనకి చేరుకున్నారు. అప్పటికే తీవ్ర గాయాలతో ఉన్న భార్యాభర్తలను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వారు మరణించారు. పేలుడు ధాటికి ఇల్లు కూడా దెబ్బతింది. తిరుమల శ్రీవారిని హీరో నాని, నటి ప్రియాంక మోహన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం నిన్న తిరుపతి అలిపిరి కాలిబాట మార్గాన తిరుమల చేరుకున్న నాని రాత్రి తిరుమలలోనే బస చేసి ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వచ్చాను సార్. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి వైపు ముందుకు వెళ్తుందన్నారు ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ శ్రావణ మాసం 3వ శనివారం కావడంతో శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. మన రాష్ట్రానికి రాబోయేదంతా మంచి కాలమే అన్నారు ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ప్రభుత్వం ఉద్యోగుల బదిలీల పర్వానికి తెరలేపింది. ఎప్పటి నుంచో ఉద్యోగులు బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం ఈ నెల చివరిలోపు బదిలీలకు పచ్చ జెండా ఊపింది. దీంతో పాటు గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు కూడా తొలిసారిగా బదిలీలకు ఆన్లైన్ ద్వారా అవకాశం కల్పించడంతో రాష్ట్రంలో ట్రాన్స్ఫర్ల హడావిడి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉద్యోగుల బదిలీల పర్వం ప్రారంభమైంది. ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగిన అన్ని శాఖలలో బదిలీలకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఆ విధి విధానాలు కూడా ఖరారు అయ్యాయి.
ఈ నేపథ్యంలోనే ఈ నెల చివరిలోపు బదిలీలు చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్రంలో సాధారణ బదిలీలపై ఉన్న నిషేధాన్ని సడలిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీనికి అనుగుణంగా గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కూడా మార్గదర్శకాలు విడుదల చేసింది. రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ఎలా చేపట్టాలో ఇందులో వివరించింది. సాధారణ బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఈ నెల 19 నుంచి 31 వరకు సడలించింది. దీని ప్రకారం గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తూ బదిలీ కోరుకుంటున్న ఉద్యోగులు అధికారిక వెబ్సైట్లోని తమ లాగిన్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. లాగిన్ అయ్యాక అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అలాగే ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు ఖాళీల జాబితాను విధిగా వీరికి సచివాలయ వెబ్సైట్లో అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. పాలనా కారణాలు ఉంటే ఏ ఉద్యోగినైనా తప్పనిసరిగా బదిలీ చేసే అధికారం కూడా కలెక్టర్లకు కట్టబెట్టింది ప్రభుత్వం. ఇక ఏసీబీ, విజిలెన్స్ కేసులున్న ఉద్యోగుల బదిలీలు చేపట్టకూడదని, ఏ బదిలీ అయినా ఉద్యోగికి టీటీఏ కానీ మరే ఇతర ప్రయోజనం కూడా లభించదన్నారు. ఏ ఉద్యోగిని తమ స్థానిక గ్రామ, వార్డుల్లో పోస్టింగ్ ఇవ్వకూడదని, నాన్ ఐటీడీఏ ప్రాంతాలతో పోలిస్తే ఐటీడీఏ ప్రాంతాలకు బదిలీల్లో ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక ఐటీడీఏ ప్రాంతాల్లో బదిలీ చేసే ఉద్యోగులు 50 ఏళ్లలోపు వారే ఉండేలా చూసుకోవాలని, బదిలీల ప్రక్రియ మొత్తం ఈ నెల చివరిలోపు పూర్తి చేయాలని కూడా ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులలో బదిలీల ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలుస్తుంది. ఈ నెల 27వ తేదీ నుంచి ఈ ప్రక్రియ మరింత వేగవంతం కానున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, నెల్లూరు జ్యుడిషియరీ జిల్లా పరిధిలోని గూడూరులో నూతన కోర్టు భవనాలను ప్రారంభించారు. వర్చువల్ విధానం ద్వారా కోర్టు భవనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే గూడూరు పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలోని గూడూరు పట్టణంలో నూతన కోర్టు భవన సముదాయాలను ప్రారంభించారు. న్యాయమూర్తులు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జ్యుడిషియరీ జిల్లా పరిధిలోని గూడూరు పట్టణంలోని 2 కోర్టు సముదాయాల భవనాలపై నూతనంగా నిర్మించిన మొదటి అంతస్తులోని 2 కోర్టు భవనాలను అధికారికంగా ప్రారంభించారు. 2 కోర్టు సముదాయాల భవనాలని 21.8 లక్షలతో నిర్మించారు. ఈ నిర్మాణ పనులు ఇటీవల పూర్తి కావడంతో మొదటి అంతస్తులోని 7వ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు మరియు సివిల్ జడ్జి కోర్టులను వర్చువల్ విధానం ద్వారా అమరావతి నుంచి హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రారంభించారు. నూతన భవనాలు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటూ కేసులు త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి సూచించారు. ఈ భవనం సకల వసతులతో ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, కక్షిదారులకు న్యాయ పరిష్కారానికి ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. హైకోర్టు జడ్జి మరియు ఎస్పీ ఎస్ఆర్ నెల్లూరు జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి నైనాల జయసూర్య మాట్లాడుతూ కోర్టు భవన ప్రారంభ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొనడం సంతోషంగా ఉందని, అంతా మంచి జరగాలని కోరుకుంటున్నానని ఆకాంక్షించారు. అనంతరం శ్రీ స్వర్ణాంధ్ర భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ మాలివ్య నగర్కు చెందిన విద్యార్థులకు డిక్షనరీలను పంపిణీ చేశారు న్యాయమూర్తులు. ఈ సందర్భంగా విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులతో పాటు బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, గూడూరు పట్టణ స్థానికులు పాల్గొన్నారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 73,082 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 73,082 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 27,972 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.46 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. టైమ్ స్లాట్ ద్వారా దర్శన టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయం ప్రకారం క్యూ లైన్లోకి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. టైమ్ స్లాట్ టోకెన్లు దొరకని భక్తులు కూడా నేరుగా తిరుమల చేరుకొని వైకుంఠం కంపార్ట్మెంట్లో వేచి ఉండి దర్శనాలు చేసేసుకుంటున్నారు. ప్రస్తుతం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనం కలిగిన భక్తులకు 6 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం.
శ్రీవారి సేవకుల సహకారంతో క్యూ లైన్లలో భక్తులకు అన్న ప్రసాదం, తాగునీటిని టీటీడీ నిరంతరాయంగా పంపిణీ చేస్తుంది. సామాన్య భక్తుల కోసం నిత్యం తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసంలో వేల టోకెన్స్ జారీ చేస్తుంది. అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమలకు చేరుకునే భక్తులకు శ్రీ భూదేవి కాంప్లెక్స్లో శ్రీవారి మెట్టు వైపు వెళ్లే భక్తులకు మొదటి మెట్టు వద్దనే టోకెన్స్ జారీ చేస్తుంది. ఇటీవల ఉత్తరాది రాష్ట్రంలో ప్రభుత్వ ఆఫీసుకు వచ్చిన ఓ కోతి ఎవరిని ఏమీ అనకుండా అధికారిక ఫైళ్లను ఓపెన్ చేసి చూసింది. ఏకంగా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ టేబుల్ మీదకు వచ్చి ఆయన టేబుల్ పై కూర్చొని ఒక్కొక్క ఫైల్ను క్షుణ్ణంగా పరిశీలించింది. దీంతో కంగు తిన్న ఉద్యోగులు ఆ కోతిని డిస్టర్బ్ చేస్తే ఫైల్ ఎత్తుకొని పోతుందని తెగ భయపడ్డారు. కోతి చేష్టలు అన్నీ ఇన్ని కావు. కొన్నిసార్లు కోతులు చేసే విచిత్రమైన విన్యాసాలు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. మరికొన్నిసార్లు అయితే కోతుల ప్రవర్తన వల్ల నవ్వు కూడా వస్తుంటుంది. సరిగ్గా ఇలాంటి ఘటనే ఇటీవల ఉత్తరాది రాష్ట్రాల్లో చోటు చేసుకుంది. ఓ జిల్లా స్థాయి ఆఫీస్కి వచ్చిన కోతి ఎవరిని ఏమీ అనకుండా నేరుగా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ టేబుల్ మీదకు చేరుకుంది. అక్కడున్న కొందరు కోతిని బయటకు తరమడానికి ప్రయత్నించినప్పటికీ ఏమాత్రం భయపడకుండా చక్కగా టేబుల్పై కూర్చొని ఒక్కొక్క ఫైల్ను తిప్పుతూ అందులోని వివరాలు చదువుతున్నట్లు అందరినీ ఆశ్చర్యపరిచింది. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఫైళ్ల వద్దకొచ్చి కోతి వెళ్లడంతో దానిని ఏమైనా అంటే ఫైళ్లకు ప్రమాదమవుతుందని అధికారులు కూడా చూస్తూ ఉండిపోయారు. మరికొంతమంది ఆఫీసర్లు కోతి వద్దకు వెళ్లి అరటిపండు ఇచ్చినప్పటికీ కూడా దానిని పక్కన పెట్టి తిరిగేసింది కోతి. సరిగ్గా ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియనప్పటికీ గత 10 రోజులుగా సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ హల్చల్ చేస్తుంది. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శనివారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామి వారికి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నేత్రపర్వంగా తిరుచి వాహన సేవ, ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు. శ్రీకాళహస్తి కలంకారీ కళాకారునికి అరుదైన గౌరవం. ప్యారిస్ పారా ఒలింపిక్స్ ముగింపు వేడుకల కార్యక్రమంలో పాల్గొననున్న వేలాయుధం శ్రీనివాసులు. మలేషియాలో మ్యాన్ హోల్లో పడి మృతి చెందిన కుప్పం మహిళ, మృతురాలి కుటుంబాన్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.